హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవిత శ్రీనివాస్. ఈరోజు రెసిపీ వచ్చి గార్లిక్ మష్రూమ్ ఫ్రై కర్రీ అండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ మష్రూమ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా క్లీన్ చేసుకున్న మష్రూమ్ మ్యారినేట్ చేసుకోవాలండి. 2 కప్పుల మష్రూమ్స్ అండి. 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టీ స్పూన్ సోయా సాస్ అండి. చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాల వరకు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలండి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే 15 వెల్లుల్లి రెప్పలండి చాప్గా కట్ చేసుకొని, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయలండి కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. కాస్తంత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఆనియన్ చక్కగా వేయిన తర్వాత అండి 1 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి అండి. చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న మష్రూమ్ కూడా చక్కగా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి, మీ టేస్ట్ తగ్గట్టుగా. సాల్ట్ వేసాక ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 15 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలండి. చక్కగా గార్లిక్ మష్రూమ్ కర్రీ అంది రెడీ అయిపోతుంది. గార్లిక్ మష్రూమ్ ఫ్రై కర్రీ రెడీ అయిపోయిందండి. లాస్ట్లో 1 టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. అలాగే చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలండి. సో చక్కగా వేడి వేడి అన్నంలో కానీ, చపాతీతో, పుల్కాస్తో, రోటీస్తో, పరాటాస్తో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్ యూ.